ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, మరి ఉదయకాలపు సమయంలో దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నమ్మండి. నువ్వు ఎటు పోవాలో తెలియదు, ఏ మార్గము నీకు కనిపించటం లేదు, అసలు అన్ని ద్వారాలు మూయబడ్డాయని, ఒకవేళ అరణ్యమే నా బ్రతుకు అయిపోయిందని అనుకుంటున్నటువంటి సహోదరుడా, దేవుని వాక్యం రాయబడింది, అరణ్యములో నేను త్రోవను కలగజేశాను. ఆమేన్. హల్లెలూయా. నమ్మితే దేవుని స్తుతించు, దేవుని ప్రార్థన చేయి. దేవుని నమ్మాను, నాకు ఏ త్రోవ లేదు, ఏ మార్గము లేదు అని ఒకవేళ నువ్వు కృంగిపోయి కృషించిపోతున్నావేమో, కనుక దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. అరణ్యములో త్రోవను కలగజేసి ఎడారిలో నదులను ప్రవశింపజేయగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మన పితరులు అరణ్యములు వెళుతున్నప్పుడు దేవుడు వారికి త్రోవను కలగజేసి పగులు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, అలాగే దేవుడు వారికి కావలసినప్పుడు బండల నుంచి నీళ్లు, ఆకాశం నుంచి మన్నాను కురిపించి 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించి తక్కువ లేకుండా కాపాడాడు. కనుక ప్రియ సహోదరుడా సహోదరి, నమ్మావు, ప్రార్థన చేస్తున్నావు, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, అరణ్యములో త్రోవను కలగజేయువాడును నేనే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనకు మన త్రోవలు మన మార్గాలను సరళము చేస్తాడు. కనుక ఈ సమయంలో ఏ మూయబడిన ద్వారమైనా ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో తోచని పరిస్థితుల మధ్యలో ఒకవేళ మనమున్నా, దేవుడు అంటున్నాడు, నేనే నీకు అరణ్యములో త్రోవను కలగచేయుచున్నాను. ఆమేన్. ఆ విధంగా దేవుడు కార్యం చేయును గాక. ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఈ ఉదయకాలపు వాగ్దానాన్ని బట్టి కొందనాలు ప్రభువా. నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను. అవును తండ్రి, అరణ్యములో త్రోవను కలగచేయబాబు మీరే ప్రభువా. అయానికి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఏ మార్గం ఎటుపోవాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నిరాధారమైనప్పుడు ప్రభువా, నీ వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నేను అరణ్యములో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను ప్రవశింపజేసేవాడవు నీవే తండ్రి. అవును ప్రభువా, ఏ మార్గం లేదు అనుకుంటున్నాం, ఏ తండ్రి ఆశీర్వాదం లేని బ్రతుకుల్లో బ్రతుకుతున్నామని ఒకవేళ ఈ వాగ్దానమైన వారి జీవితంలో అరణ్యములో త్రోవను కలగజేసి ఆశీర్వదించిన వాడవు. నీ ప్రజలను, నీ బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థన చేసి అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.